జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మాసం అంటే జూలై 13వ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు మిథున రాశిలో సంచారం. అయితే గురువు అస్తంగతమయ్యారు. జూలై 9వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు. ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు ఈ మాసంలో జూలై 27వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశిలో సంచారం. తర్వాత సూర్యుడు జూలై 15వ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి. ఎందుకు అంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము, కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో. పైగా రాహు ఒక దృష్టి, కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు. సూర్యుడు జూలై 15వ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు జలతత్వ రాశిలో. తర్వాత జూలై 27వ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యరాశికి వస్తున్నాడో, కన్యరాశిలో కూర్చొని వక్రించిన శని మీనరాశిలో, మీన కన్య సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు. కాబట్టి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా. మరియు ఎవరి జన్మ జాతకంలో, వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే కుజ మహాదశలో శని భుక్తి కానీ, శని మహాదశలో గనక కుజభుక్తి కానీ, లేదా కేతు అంతర్దశ, కేతు మహాదశ, లేదా రాహు మహాదశలో కుజభుక్తి కానీ, ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ, కుజ మహాదశ, కేతు మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి. ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి, అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి. ఇప్పుడు గోచారంలో మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ కుజ మహాదశ, కేతు మహాదశ, ఈ శని మహాదశ గనక జరుగుతున్న వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు, ఇక ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు, కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ఇక 2025 జూలై మాసంలో మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో ఒక్క కుజుడు కాస్త శుక్రుడు యోగిస్తున్నాడు ఉంది. ఈ రెండు గ్రహాల తాలూకా శుభ ఫలితాలు మాత్రమే మీరు అందుకుంటున్నారు. ఇక్కడ మీకు ఏనాటి శని సెకండ్ ఫేజ్ అంటే జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నది. సామాన్యంగా జన్మరాశికి శని వచ్చినప్పుడు చంద్రుడి మీద శని పరిభ్రమణ అంటాం. చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో చంద్రుడు మనస్సు కారకుడు, ఆ మనస్సు కారకుడు చంద్రుడి మీద శని, ఆ మనస్సు కారకుడు ఏదైతే చంద్రుడు ఉంటాడో ఆ ఇంటికి శని వచ్చినప్పుడు దాన్ని జన్మ శని అంటాం. అంటే ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉండదండి. కుటుంబరీత్యా, ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, అవమానాలు, అపవాదాలు ఎక్కువగా ఉంటాయండి. అలాంటి జన్మశని ఉన్నప్పుడే ఎవరికైతే శని మహాదశ కానీ చంద్ర మహాదశ కానీ జరుగుతూ ఉంటే మరిన్ని ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయాలి. అష్టకవర్గ బిందులు కూడా ఆ మీనరాశిలో, మీ జన్మజాతకంలో మీనరాశిలో ఎన్ని ఇచ్చారో చూసుకోండి. తర్వాత ఎవరికి ఎక్కువ ఇబ్బంది, మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఏళ్ళనాటి శని జన్మశని జరుగుతూ ఉంది. లక్షల మంది ఉంటారు, అందరికీ సేమ్ ఫలితాలు రావండి. వాళ్ళ దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే శని మహాదశ చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మామూలుగా శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్, తర్వాత స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్, స్లోగా వెళ్తూ ఉంటుంది. తర్వాత రిస్ట్రిక్షన్ ప్లానెట్ కర్మకారకుడు అని అంటాం. అలాంటి శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అందులోన జూలై 13వ తేదీ నుంచి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుందండి. ఆత్మవిశ్వాసం
ఉండదు. ఆత్మవిశ్వాసం లేకపోవడము, నెగెటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శని వక్రించి సంచారం చేస్తున్నారు. మరింత ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటారు. మరింత భయం ఏర్పడుతూ ఉంటుంది. భయంతో ఎక్కువ భయం ఎక్కువ భయపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ దుఃఖం ఎక్కువ అంటే దుఃఖంగా మానసికంగా ప్రశాంతత ఉండలేకపోవడము, తర్వాత దుఃఖం ఎక్కువగా అవుతూ ఉంటుందండి ఈ సమయంలో. తర్వాత ఎవరైనా మీకు ఇక్కడ డబ్బు ఇవ్వాల్సిన ఏదైనా ఉంటే, ఆ డబ్బు కూడా ఇప్పుడు ఈ చేతికి అందలేకపోవడం లాంటిది. తర్వాత ఎక్కువ మీరు స్ట్రెస్‌కి గురి అవ్వడం లాంటిది. అది ఉద్యోగరీత్యా కావచ్చు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ఎక్కువ స్ట్రెస్‌కి గురి అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ జన్మరాశిలో ఉంటున్న శని సప్తమాన్ని చూస్తున్నారు, దశమాన్ని కూడా చూస్తున్నారు. అటు వృత్తి, వ్యాపారాల్లో, తర్వాత దాంపత్య సుఖానికి కూడా అంత మంచిది కాదు. ఎక్కువ భయము, ఎక్కువ ఆలోచన, ఎక్కువ నెగెటివ్ థింకింగ్, నాకు ఇష్టం లేని లైఫ్ వచ్చేసిందే అనే ఒక థాట్ అనేది మీ మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది ఈ సమయంలో. సుఖానికి అంటే ఏదైతే ఒక మనిషికి మినిమమ్ అయిన కొంచెం మానసికంగా, శారీరకంగా కొంచెం సుఖం ఉండాలి. అలాంటిది ఈ సమయంలో రాశ్యాధిపతి గురు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురు దోషము, జన్మరాశిలో ఈ ఒక జన్మశని దోషము. ఇలా ఉన్నప్పుడు కొంచెమైన సుఖం లేకుండా, కొంచెమైన మానసిక ప్రశాంతత లేకుండా, చాలా ఇబ్బందులు పడుతూ, భయపడుతూ, ఆవేదన పడుతూ, టెన్షన్ పడుతూ ఉండే ఆస్కారాలు జూలై 13వ తేదీ తర్వాత మరింత ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి. నిద్రాహీనత ఇవన్నీ కూడా ఎక్కువయ్యే సూచనలు. బట్ దశాభుక్తి చూసుకోండి. దశాభుక్తి చూసుకుంటే అక్కడ మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ సమయంలో ఈ జన్మరాశిలో శని వచ్చినప్పుడు సరిగ్గా పూజలు కూడా మీరు చేసుకోలేరు. సరిగ్గా మీరు ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా సరిగ్గా పూజలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు రావు అండి. మీకు మనసు రాదు. లేజినెస్సు, ప్రశాంతత లేకపోవడము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనవసరమైన ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఒక్క కాలభైరవేశ్వరుడిని ఎక్కువ పూజించాలండి. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వెలిగించడానికి ప్రయత్నం చేయండి శివాలయంలో వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసి మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, తర్వాత ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు, తర్వాత దత్తాత్రేయ కొంచెం ఆరాధన లాంటిది మీరు చేసుకుంటూ ఉంటే మంచిది. బట్ దశాభుక్తి చూసుకోండి. దశాభుక్తి బాగా ఉంటే, శని మహాదశ మాకు లేదండి, చంద్రమహాదశ మాకు లేదు, ఓకే ఫైన్, వాళ్ళకి కొంచెం పర్లేదు. లేదు మాకు శని మహాదశ జరుగుతాంది, శని మహాదశలో చంద్రభుక్తి జరుగుతాంది, ఇంకా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది అండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.